ఆంధ్రప్రదేశ్లో పాలన అస్తవ్యస్తమైందని, రాష్ట్రంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అవినీతికి, దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం మారిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ చట్టాన్ని, న్యాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని, తన అరాచకాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి తన ఓటమి ఖరారయ్యిందని ముందే తెలిసిందని, దానివల్లే ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు స్థానచలనం చేస్తున్నాడని, ప్రజలు ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం, జనసేన నిర్వహిస్తున్న సభలకు వస్తున్న జనసందోహాన్ని చూసి అధికార వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కాతేరులో తెలుగుదేశం పిలుస్తోంది రా కదల్రా పేరుతో నిర్వహించిన సభకు తరలి వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మార్గాని భరత్రాం రూరల్ నుంచి ప్రచారం చేసుకుంటున్న మంత్రి చెల్లువైన వేండ్లపై కూడా ఆయన మండిపడ్డారు. అక్కడ మంత్రిగా ఆయన ఏమీ చేయలేదని రూరల్కి పంపారని విమర్శించారు. అసలు రాజమండ్రి చరిత్ర ఎంపీ భరత్కు తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజమండ్రిలో ఏం అభివృద్ధి చేశారో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏం అభివృద్ధి చేశారో చర్చించే దమ్ము ఎంపీ భరత్కు ఉందా అని గోరంట్ల సవాల్ విసిరారు. డబ్బులు ఇచ్చి బలవంత పెళ్లిలాగా వాలంటీర్ని ద్వారా బెదిరించి పథకాలు రద్దవుతుందని హెచ్చరించి, డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్ని, అంగన్వాడికి బెదిరించి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే లేచిపోతూ ఉన్నారు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. 3 జిల్లాలకు కలిపి ఒక మీటింగ్ పెడితే అట్రప్లా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఇది ఒక నిదర్శనం. ఒక శాడిస్ట్ మనస్తత్వంతో రాక్షస పరిపాలన చేస్తా ఉన్నాడు. తన కార్యకర్తలను రౌడీలుగా, వీధి రౌడీలుగా, బ్లేడ్ బ్యాచ్లుగా మారుస్తూ ఉన్నాడు. దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న పల్నాడులో ఏ విధంగా ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే దాడులు చేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని తాను దోచుకున్న లక్షల కోట్ల డబ్బుని ఎదజల్లి తిరిగి అధికారంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఏ వ్యవస్థని బతకనీయలే, హక్కులు కూడా హరిస్తూ ఉన్నాడు. కోర్టులంటే లెక్కలేదు, తీర్పులంటే లెక్కలేదు, చట్టం అంటే గౌరవం లేదు. అవినీతికి కేర్ ఆఫ్ నెంబర్ 1 ఇన్ కరప్షన్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ కంట్రీ, ఇన్ ద వరల్డ్. ఇంత తక్కువ సమయం ఇంత దోపిడీ జరిగిన రాష్ట్రం ఏదీ లేదు. దోపిడీదారు ఎక్కడ వేసిన అక్కడ ఆపగలిగాను, ఇంకా అధికారంలోకి వచ్చాను, ఇంకా దోచుకుంటా ఉన్నారు. ఒక భారీ కుంభకోణం ఇసుకలో కావచ్చు, గ్రావెల్లో కావచ్చు, మట్టిలో కావచ్చు. యథా రాజా తదా ప్రజ. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలుగా అవినీతి పరులుగా ఉన్న మీ ఎమ్మెల్యేలు ఎలా సహించారు? ఈరోజు మీరు ముద్రేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళితులు, బీసీలని ఇంటికి పంపించేస్తూ ఉన్నారు. అవినీతి పరులుగా ముద్ర వేసి, అసమర్థులుగా ముద్ర వేసి, ప్రజల్లో చల్లని మనుషులుగా చిత్రీకరించి మీరు వాళ్ళని సీట్లు బదలాయింపు చేయటమో, ఇంటికి పంపడమో చేస్తూ ఉన్నారు. హెచ్చరిస్తున్నాం, 75 రోజుల్లోకి వచ్చేసింది మీ గడువు. ఇంకా రౌడీజం చేసి భయానక వాతావరణం సృష్టిస్తే మూల్యం చెల్లించుకుంటారు సుమ్మని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, మర్చిపోకండి. మీరు చేసే అరాచకానికి చెక్ పెట్టడమే కాదు, తగిన మూల్యం చెల్లించేలాగా చేస్తాం. సహనం, ఓర్పు మాకుంది మా పార్టీకి. మీరు ఇలాగే చెలరేగి హింసాత్మకంగా రాష్ట్రాన్ని మారిస్తే దాన్ని ప్రతిఘటించగల శక్తి తెలుగుదేశం, జనసేనలకు ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ప్రతిపక్షాల మీద 4.5 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారం కోల్పోయే ముందు ప్రతిపక్షాల మీద పోలవరానికి ప్రతిపక్షమా, రాజధానికి ప్రతిపక్షమా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రతిపక్షమా? నువ్వేమో 1000 కోట్లు దోచుకోవడం కోసం అదాని వాళ్ళతోటి చేతులు కలిపి రాష్ట్ర పోర్టులని అలకప్ప చెబుతావు. గంగవరం పోర్టు దగ్గర నుంచి, కృష్ణపట్నం దగ్గర నుంచి అదానికి కట్టబెట్టావు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉన్నావు.
ప్రతి దాంట్లో లంచం 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 లేనిదే గడవట్లేదు జగన్మోహన్ రెడ్డి. కట్టుకుపోతాడా రేపు? 6 అడుగులు గొయ్యే కదా ఆయనకైనా మాకైనా, ఎవరికైనా 6 అడుగులు గొయ్యే. పాపం మరి ఈ 6 అడుగుల కోతలో ఎన్ని లక్షల కోట్లు కుమ్మరించుకుపోతాడో మనకు తెలియట్లా. తల్లిని చెల్లిని కూడా గౌరవించలేని దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి. ప్రజల్ని ఏం గౌరవిస్తాడు? మహిళల్ని ఏం గౌరవిస్తాడు? రాష్ట్రంలో పౌర హక్కుల్ని ఏం గౌరవిస్తాడు? ఒక శాడిజం. లేకపోతే అన్నా క్యాంటీన్లు మూసేస్తాడా? ప్రజావేద కూల్చేస్తాడా? పోలవరం ఈ ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల గండి కొట్టుకుపోయింది. సకాలంలో కనుక కాపర్ డ్యాం పూర్తయి ఉంటే డయాఫ్రామాలు దెబ్బతినేది కాదు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశాడు. 2 సీజన్లు మట్టి కట్టేశాడు. 3వ సీజన్లో వచ్చిన వరదకి డయాఫ్రామాలు కాపర్ డ్యాం దెబ్బతిన్నాయి.